టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్న యాదవులకు బ్యాంక్ అకౌంట్లను రిలీజ్ చేయాలని కలెక్టర్ని కోరిన మునుగోడు ఎమ్మెల్యే. తెలంగాణ సాధనలో దీక్షా దివాస్ చారిత్రాత్మక ఘట్టమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వాడపల్లి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన స్వామివారి మాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న భువనగిరి మాజీ ఎమ్మెల్యే గుమ్మిడి సునీత మహేందర్ రెడ్డి. కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమానికి ప్రజలు సహకరించాలన్న నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్. విద్యార్థులు మరణిస్తుంటే స్పందించకుండా విజయోత్సవాల అనే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మ స్టూడెంట్ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరిక సురేష్. వాహనంలో ఇంజన్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి ఆయిల్ను నాణ్యమైనదే వినియోగించాలని, లేనిచో ఇంజన్లో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్న తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్. డిసెంబర్ 15న చోటుపల్లో జరిగే సిపిఐఎం జిల్లా బహిరంగ సభను జయప్రదం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలన్న మాలల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వీచాల వేణు బలరాం, ఉద్యోగుల సంఘాల జిల్లా కన్వీనర్ చింతపల్లి వెంకటేశ్వర్లు. గుర్రంపూడిలో మళ్ళీ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ. మల్కం క్రీడ యొక్క రాష్ట్రానికి ఎంపికైన విద్యార్థులను అభినందించిన మండల విద్యాధికారి గురువారావు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన బల్లి మధుసూదన్ రమణమ్మ దంపతులు, వారి కుమారుడు. దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ బాటలో నడవాలన్న మున్సిపల్ చైర్మన్ వస్పటి శంకరయ్య. ఉర్సు ఉత్సవాల సందర్భంగా హజ్రత్ మదార్ హుస్సేన్ అలీ బృందంతో ఘనంగా గంధం ఊరేగింపు. మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ అన్న దర్శక నటుడు గూడ రామకృష్ణ. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలన్న కొత్తపల్లి శివకుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ డబ్బులు, పత్తి కొనుగోలుకు సంబంధించిన డబ్బులు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ ఉండడం వల్ల జమ కావట్లేదు. దీంతో యాదవ్ సోదరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం నాంపల్లి మండలం దేవాత్పల్లి గ్రామానికి వచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించి వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఫ్రీజ్ చేసిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లను రిలీజ్ చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ డబ్బులు, పత్తి కొనుగోలుకు సంబంధించిన డబ్బులు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ ఉండడం వల్ల జమ కావట్లేదు. దీంతో యాదవ సోదరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం నాంపల్లి మండలం దేవత్పల్లి గ్రామానికి వచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించి వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఫ్రీజ్ చేసిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లను రిలీజ్ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వెంటనే హామీ ఇవ్వడంతో యాదవ సోదరులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం
దేవత్పల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుందారపు వెంకటయ్య కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిద్ధిక్కడ కొంచెం బ్యాక్ జరగాలి. కొంచెం బ్యాక్ జరగండి, ఇంకా జరగండి, ఇంకా సార్ కొంచెం జరగండి. రెడీ సార్. పైసలు వేయించుకొని అకౌంట్ సీజ్ చేసిండు. అది నేను ఒక్క కోట్ల హైకోర్టులో పిటిషన్ వేసి ఈ ఓట్ల కోసం అని ఇట్లా చేసింది గవర్నమెంట్ ఉంటే ఏమంటే ఆయన ఎన్నిక కూడా రద్దు అయిపోయింది. మరి నేను ఎందుకంటే అయిపోయింది ఎందుకు లేని కామ్గా ఉన్నాను. ఇప్పుడు లాక్ ఇంకా అట్లనే ఉంది సార్. లాక్ అది ఎవరు చేసిరు? అది బ్యాంక్ వాళ్ళు చెప్తే కలెక్టర్ దగ్గర పోమంటారు. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ చెప్పి బ్యాంకులు అన్నింటిలో అకౌంట్లలో పైసలు వేసి మీతో పైసలు వేయించి వాళ్ళు పైసలు వేసి ఓట్లు వేస్తేనే బిడ్డ మీకు గెలిస్తేనే మీ పైసలు లీక్ చేస్తాం అంటే దెబ్బకు భయపడి అందరూ ఓట్లు అటేసింది. మరి మేము ఓడిపోతే దెబ్బకు 43,500 పోవాలా అని చెప్పేసి నాకు తెలియదు అంతా ఏం జరిగిందో. 7,600 మందిలో 100-150 మంది కూడా తీసుకోలేదు డబ్బులు. మంది మొత్తం మిగతా వాళ్ళందరి పైసలు దాంట్లో ఉన్నాయి. 30% ఉన్నాయి సార్ బ్యాంక్ లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మునుగోడు బై ఎలక్షన్ అయినప్పుడు 2022 అక్టోబర్లో ఈ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం స్టేట్ వైడ్ చేయలేదు. అప్పుడు ఏంటంటే బై ఎలక్షన్ కోసం అని చెప్పి గవర్నమెంట్ అప్పటికప్పుడు దాదాపు అమౌంట్ డిపాజిట్ చేసింది అకౌంట్లలో. 9,000 పీపుల్కు ఎంతో చెక్ చేయండి, మీరు తెప్పించుకోండి డీటెయిల్స్. మునుగోడు అసెంబ్లీ పరిధిలో మరి మీ మునుగోడు నల్గొండ కలెక్టర్గా మీకు యాదాద్రి జిల్లాలకు కలిపి ఇద్దరు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద శుక్రవారం నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద శుక్రవారం నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, తెలంగాణ సాధనలో దీక్షా దివాస్ చారిత్రాత్మక ఘట్టమన్నారు. చెరిపేస్తే చెరిగేది కాదు కేసీఆర్ చరిత్ర అని, కోట్ల గొంతుకలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 మరువలేని ఈరోజు అని, కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసమని, చావు చివరి అంచులకు పోయి పోరాడి తెలంగాణ సాధించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటెద్దు నరసింహారెడ్డి, వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పుట్ట కిషోర్, యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అట్లా పోవాలి ఇట్లా పోవాలని మేము అనడం లేదు. రేవంత్ రెడ్డి ఉండాలి, వచ్చే 4 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే కేసీఆర్ అంటే ఏందో
తెలుస్తుంది, కేసీఆర్ విలువేదో తెలుస్తుంది. ఇవాళ మళ్ళీ ఎక్కువగా ఇంకా మాట్లాడుకుంటున్నారు అప్పటికంటే ఎక్కువ. కాబట్టి మనకి అటువంటి కోరికలు లేవు. ఆయన పోవాలి, ఇంకో ముఖ్యమంత్రి రావాలనో, ఆయనకి ఏమో కావాలనో, గవర్నమెంట్ మారాలని మనం కోరుకోవడం లేదు. ఒకవేళ మన అదృష్టం బాగుంటే, తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంటే ఎన్నికలు ముందుకు రావాలని కోరుకోవడం. ఏ ఎన్నికలు వచ్చినా చాలు ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఒక్కసారైనా మా కోపాన్ని చెప్పాలి, రేవంత్ మీద మాకేం అభిప్రాయం ఉందో, ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద మాకేం అభిప్రాయం ఉందో చెప్పాలని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం వాస్తవం. దానికి మరి తప్పకుండా కేసీఆర్ త్యాగాన్ని తెలంగాణ రాష్ట్రం తేవడానికి మూలమైన కేసీఆర్ ఎత్తుగడల్ని, టీఆర్ఎస్ పార్టీ కృషిని తర్వాత తరానికి కూడా చెప్పేది. చెప్పినా కూడా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో, తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ 29. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే రోజు ఇది నవంబర్ 29. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు ఈ రోజు. 2001లో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి, నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నాకున్న అన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడిగంట నష్టపోకుండా, ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్తం చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా, ఈ క్రమంలో నేను వెనకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని 9 సంవత్సరాలు తను అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి, అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి. కాబట్టి చట్టసభల్లోకి మనం వెళ్ళి ఎన్నికలను ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పిన బాటలో నడిచి, అనేక కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి, దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి, చివరికి జాతీయ పార్టీలను మెడలు వంచి తన చావుతోనైనా తెలంగాణను సాధించాలని చెప్పి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు ఈ నవంబర్ 29. అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో. దామర్చర్ల మండలం వాడపల్లి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన స్వామివారి మాస కళ్యాణ మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. దామర్చర్ల మండలం వాడపల్లి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన స్వామివారి మాస కళ్యాణ మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని కళ్యాణ వేదిక వరకు తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పొదిల శ్రీనివాస్, శివాలయం చైర్మన్ కొండూటి సిద్ధయ్య, కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
సంపాదించినటువంటి ప్రతి వరాన్ని కూడా పూరిస్తూ తీసుకున్నటువంటి అవతారం. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధనకు మూలమైన రోజు నవంబర్ 29ని తెలంగాణ రాష్ట్ర దీక్షా దివాస్ రోజుగా భావించి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాదగిరిగుట్ట మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కల్లూరి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధనకు మూలమైన రోజు నవంబర్ 29ని తెలంగాణ రాష్ట్ర దీక్షా దివాస్ రోజుగా భావించి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కల్లూరి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నాడు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చెప్పి అధికారం వచ్చాక వారు చెప్పిన వాగ్దానాలను తుంగలో తొక్కారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ వస్తారు. నవంబర్ 29 తారీఖు కేసీఆర్ గారు దీక్షా దివాస్ తోటి మరి తెలంగాణ సాధించుకున్నాం. మరి అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి దీక్షా దివాస్ కార్యక్రమం పెట్టి యాదగిరిగుట్ట మండలం నుంచి 1000 మందిని తరలిస్తూ ఉన్నాం. మరి ఈ దీక్షా దివాస్ కార్యక్రమం దేని కొరకంటే మరి తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ అదే స్ఫూర్తితోటి మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మరి ఇలా గవర్నమెంట్ వచ్చింది. ఇలా ఒక్క హామీ కూడా మరి అమలు చేయలేదు. ప్రజలంతా కూడా విరక్తి చెంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ అధికారులు కూడా తన్నులు తింటా ఉన్నారు. మరి ఈ స్ఫూర్తిని మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి ఇది ఎంత జల్దీ మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ నాయకులను తరిమి కొడితేనే తప్ప
మరి ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఇవాళ అధికారానికి వచ్చి ఒక్కడు కూడా. నవంబర్ 29 అంటే మరి తెలంగాణ రావడం కోసం మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అమరనిరత దీక్ష చేపడితే మరి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో మరి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ ఏం చేస్తుడు అనేటువంటి పేరుతో మరి అనేకంగా విమర్శిస్తూ ఉన్నారు. వారికి ఇవాళ వారి మాటలను మరి రేవంత్ రెడ్డి సర్కారుని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అనేటువంటి కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ అది మర్చిపోయి కూడా కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఏం తెలియనట్టు మరి కేసీఆర్ మీద ఏదో అబాండాలు వేసి మరి కేసీఆర్ను బదనం చేయాలని చూస్తూ ఉన్నాం. 2009 నాడు కేసీఆర్ దీక్ష పెట్టిన నుండి అప్పటి యూపీఏ ప్రభుత్వం దీక్షకు తలొగ్గి ఖచ్చితంగా ఉద్యమకారుల ఉద్యమాన్ని గుర్తించి తెలంగాణ అవసరాలను గుర్తించి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించుకోవడం మొదట పడింది. అప్పటి యూపీ గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుండి 2014 నుండి మన ప్రభుత్వం ప్రజలు కేసీఆర్ నాయకత్వం మీద బలమైన నమ్మకం పెట్టి గెలిపించుకొని 2 సార్లు కూడా 9.5 సంవత్సరాలు తెలంగాణ సస్యశ్యామలంగా వ్యవసాయ క్షేత్రంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మనం గెలుచుకున్నాం. మంచి సాధించుకున్న సందర్భంలో ఇప్పుడు వచ్చిన ఎంతోమంది ఉద్యమకారుల ప్రాణాలు త్యాగ ఫలితం ఈరోజు తెలంగాణ. కాబట్టి ఈ దీక్షలు ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. మనం ఖచ్చితంగా కూడా మన పార్టీ ఒక పెద్ద ప్రోగ్రాం లాగా, మన పార్టీ పండగలాగా సాధించుకున్నాం. తెలంగాణకి ఈరోజు చాలా శుభదినం. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా దర్శనం. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తరుణ్ అధ్యక్షతన జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తరుణ్ అధ్యక్షతన జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమం ఆధ్వర్యంలో చేపడుతున్న కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం డిసెంబర్ 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు సహకరించాలని అన్నారు. ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులందరినీ పరిశీలించి కుటుంబంలో ఎవరికైనా శరీరంపైన స్పర్శ లేని ఎర్రని రాగి రంగు మచ్చలు, గోధుమ రంగు మచ్చలు గల కాళ్ళు, చేతులలో తిమ్మిర్లు ఉన్నట్లయితే కుష్టి వ్యాధిగా అనుమానించి గుర్తించిన రోగికి బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నయం చేయబడుతుందని అన్నారు. అనంతరం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్స్ సౌకర్యం లేదని, సరిపడా మందులు అందడం లేదని, సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సత్యన్యూస్ డాక్టర్ తరుణ్ని ప్రశ్నించగా, ఆసుపత్రిలో రోజువారీగా రోగుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా మందులు సరిపడడం లేదని, ఇట్టి విషయాన్ని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్, సిహెచ్ఓ ఏకనాథం, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రవీణ్, హెల్త్ అసిస్టెంట్ సీను, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పంచుకున్నాను సార్. నాకు ఒక్కదానికి ఒక సైడ్ ఇచ్చారు సార్, వాళ్ళిద్దరు కలిసి ఒక సైడ్ ఇచ్చారు. చేస్తానే అది అయిపోయింది. అది చూసుకున్న తర్వాత ఫామ్ అయితే ఖచ్చితంగా మనకి రిపోర్టింగ్ అయితే వితిన్ 10 లోపు పిఎస్సీకి అయితే రావాలి. సరేనా యూ ఆర్ ది హెడ్ ఆఫ్ ది యువర్ సబ్ సెంటర్. సరేనా, మీరు ఆప్షన్స్లో అయితే ఎవరు ఉండదు. మీకు ఒకవేళ పర్మిషన్ ఉంటుంది లెటర్ అన్న తీసుకోండి. అండ్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రం నెక్స్ట్ రోజు డబుల్ సర్వే చేసుకునేటట్టు చూసుకోండి వాళ్ళు. ఓకేనా, సరిపోతుంది. మీరు రిపోర్టింగ్ అయితే తీసుకొని హ్యావ్ టు ఫార్వర్డ్ ఇట్ బై 10:30. సరేనా, ఇదే మాకు డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ కాల్స్ వస్తాయి, మళ్ళీ రిపోర్ట్ అని పెట్టలేము ఇంకా. సరేనా, ప్రతిసారి సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పోయినసారి ఏమైనా ఇబ్బందులు అయినాయా లెప్రసీ దాంట్లో? ఏం కాలే కదా సార్? యాక్చువల్గా చాములపల్లి, మీరులపల్లి పెద్ద విలేజెస్ వాళ్ళకి నర్సింగ్లో కూడా చేయడానికి నర్సింగ్లో కూడా లేదు, అది చేయాల్సిందే అన్నమాట.
డేట్స్ ఎప్పటి నుంచి అని చెప్పారు లెప్రసీది? ఈ సోమవారం నుంచి 16వ తారీఖు దాకా కంటిన్యూషన్ డేట్స్ ఉంటాయి. మీకు చెప్తాను అంటే మండే మధ్యలో ఒక రోజు మీకు రెస్టింగ్ ఏమో ఉంటుంది డైలీ, కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ ఇల్లు మార్కింగ్ అయితే చేయాలి. చేసి ఎవ్రీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మాత్రం ఒక మెయిల్ వాలంటీర్ని పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళల్లో పెట్టుకోండి. సరే సరే నేను చెప్తున్నాను, డబ్బులు అనేది పెట్టుకోకండి. వాలంటీర్ అంటే ఏంటిది? డబ్బులు లేకుండా మొన్న దసరా హాలిడేస్కి వచ్చారు, వాళ్ళకి ఏంది వాలంటీర్ ప్రోగ్రామ్ అది. అట్లాంటి వాళ్ళని కూడా పెట్టుకోవాలి మీరు. నేను మాట్లాడతాను సరేనా? స్కూల్ వెళ్ళడం కాదు, విలేజ్లో కూడా వాలంటీర్ వర్క్ నేను సర్టిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. నేను వాలంటీర్ వర్క్ చేస్తున్నారా లేదా అని. ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ అసిస్టెంట్ పోస్టులు, నర్సింగ్ పోస్టులు పడితే ఈ హెల్ప్ అవుతాయి వాళ్ళకి, సరేనా? హెల్ప్ చేస్తున్నట్టు వాలంటీర్ అంటే అదే. నేను ఎవరినో చేయమని చెప్పట్లేదు. స్కూళ్ళలో అయితే ఎవరెవరైతే పిల్లలు విల్లింగ్ ఉన్నారో మెడికల్. ప్రస్తుతం మనము నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ సార్తో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతము జాతీయ ఆరోగ్య కేంద్రం నుండి ఇక్కడ కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించడం పైన డిసెంబర్ 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమం పైన ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఏ విధంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాలలో ఏ విధంగా వెళ్ళి వాళ్ళని గుర్తించాలనే కార్యక్రమం పైన ఇక్కడ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనిపైన ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ తరుణ్, నాంపల్లి వైద్యాధికారిని అండి. అండ్ మనము ఈ నెక్స్ట్ మంత్ రాబోయే కుష్టి వ్యాధిలో లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ చేయబోతున్నాము. అది 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా చేయబోతున్నాము. సో మెయిన్ ఇది లైక్ చేయడము ఎందుకు ముఖ్యం అంటే ఆ ఊర్లలో ఎండమిక్ రీజియన్స్లో ఉన్న కుష్టి వ్యాధుల వాళ్ళని మనం గ్రహించాలి, కొత్తగా కనిపెట్టాలి. సో వాళ్ళని డిటెక్షన్ చేస్తే మాత్రం వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. సో 2వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఎవ్రీ ఆశా వరకు ఒక టీం మెంబర్ లెక్క అన్ని విలేజెస్లో స్టార్ట్ చేపిస్తున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 10 దాకా ఉంటుందండి సర్వే. ఎవ్రీ ఇంటికి వెళ్ళి మార్కింగ్ చేసుకొని ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో చెకింగ్ చేసి వాళ్ళకి కుష్టి వ్యాధులు లైక్ 2 రకాలనే ఉంటాయి, పీబీ అని, ఎంబీ అని. దాంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా, సివియారిటీ పెరిగిందా, ఒకవేళ సస్పెక్టెడ్ కేసెస్ మన మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ సిస్టర్లు ఊర్లలో మేము ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం జరిగింది, డిస్ట్రిక్ట్లో కూడా తీసుకోవడం జరిగింది. మేము కూడా వాళ్ళని గ్రహించి సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని నాంపల్లి మండలానికి వచ్చి మా దగ్గర చూపించుకుంటారు. మేము ఇన్ కేసు నిజంగా డిటెక్టెడ్ అయి ఉంటే మాత్రం వాళ్ళ టెస్ట్ శాంప్లింగ్ని మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్ కన్నా హైదరాబాద్ కన్నా పంపించడం జరుగుతుందండి. సో ఇది మనం మెయిన్ చేసేది ఎందుకంటే మనకి 2026 and 27 కల్లా కుష్టి రోగం అనేది మొత్తంగా ఇండియా వైడ్గా మొత్తం నిర్మూలించేసేయాలి. సో దానికోసమని క్యాంపెయినింగ్ పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ స్టేట్ వైడ్ అండ్ సెంట్రల్ టీమ్ నుంచి 2 times పెడతారండి ఎవ్రీ సంవత్సరము. సో ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో జరిగింది, ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు జరగబోతుందండి కొత్తగా. సార్ ఇప్పటివరకు ఏమన్నా మన మండలంలో అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఏమైనా తెలిసింది సార్? అంటే ఉన్నాయండి, కాకపోతే అవి కొంచెం కాన్ఫిడెన్షియల్స్ ఉంటాయి కానీ బట్ ఉన్నారు. బట్ లైక్ ఈ కుష్టి వ్యాధి అనేది ఏంటంటే క్యూరబుల్ అండి. అది ఒక్కసారి వచ్చిందంటే విత్ ఇన్ మెడిసిన్స్ తోటి క్యూర్ చేయొచ్చు. అండ్ టీబీ అండ్ కుష్టి రోగం అనేది 2 క్యూరబుల్ అండి. సో విత్ ఇన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 6 నెలల నుంచి 9 నెలల వరకు చిన్నదైతే, పెద్దదైతే మాత్రం 12 నెలల నుంచి 18 నెలల లోపు మనం అరికట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వ్యాధిని ఎలా గుర్తిస్తారు సార్? మెయిన్ ఏంటంటే కుష్టి వ్యాధి ఉన్న ఫస్ట్ సూచనలు ఏంటంటే చర్మ మచ్చలు ఉంటాయండి, తెల్ల మచ్చలు. స్పర్శ లేని మచ్చలు మాత్రం కుష్టి వ్యాధి కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నరాలు పెరిఫెరల్ న్యూరోపతి అంటారు, దాన్ని ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ లైక్ అల్లర్ డ్యామేజ్ అవుతుంది, ఈ నరాల బలహీనత ఒకటి వస్తుంది, మచ్చలు వచ్చేస్తాయి. నెక్స్ట్ కురుపులు అవుతుంటాయి చెవులకి కళ్ళకి అన్నమాట. అలా వచ్చేసి వ్యాధి విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే క్లా హ్యాండ్స్ అని ఇట్లా నరాలు మెలుచుకుంటాయి అనమాట, ముడతపడిపోతుంటాయి. సో దాని నుంచి మనం గ్రహించవచ్చు. అండ్ ఇది ఏంటంటే అండి అంటువ్యాధి లైక్ ఓరల్ ఫీకల్ మ్యాటర్ వల్ల వస్తుంది, వాటర్ డ్రాప్లెట్స్ వల్ల కూడా రావచ్చు అండి. సో ఒకరికి వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఒక పక్కకి కమ్యూనిటీ బేస్డ్గా పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందించాలండి సోకకుండా. సో ఇది నయమయ్యే వ్యాధి కానీ దీనికోసం ఇబ్బంది పడాల్సినంతగా ఏం లేదండి. ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే క్యూరబుల్ అండి. ఇది అన్ని వ్యాధుల్లాగా ఎయిడ్స్ లాగా అట్లయితే కాదు. దీనికంటే మందు ఉంది, ఆ మందు కూడా విత్ ఇన్ 1 monthలో మనకి ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది మెయిన్ అట్లా. సో ఇప్పుడు గ్రామాలలో మన ఆశా వర్కర్లు వెళ్ళినప్పుడు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా దీన్ని చూపించుకోవచ్చు. అట్లా దీనివల్ల ఇబ్బంది కలిగేదైతే ఏముండదండి. అందరు ఆశాస్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలుసు. సో ఎవ్రీ ఆశ ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఎంతమంది ఉంటారో అంతమందికి మొత్తం బాడీ హెడ్ నుంచి టో దాకా స్క్రీనింగ్ అయితే చేస్తారు ఖచ్చితంగా. అండ్ లేడీస్కి ఆశాస్ చేస్తారు, మెయిల్స్కి ఒక వాలంటీర్ అని వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు. వాళ్ళు మెయిల్ ఎవరైనా ఉన్నా కూడా మగవాళ్ళకి వాళ్ళు చెకింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మన పిహెచ్సిలో వచ్చేసి
కొంతమంది ఎక్కువ రోగులుగా బాగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులే కావచ్చు, తర్వాత ఈ వాతావరణ పరిస్థితులే కావచ్చు, రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది సార్. ఈ రోగులకు అనుకూలంగా మనకి ఇక్కడ బెడ్స్ అనేవి, అదేవిధంగా తర్వాత మెడిసిన్ కూడా కొంత కొరత ఉన్నట్టుగా కూడా కొంత కనబడతా ఉంది సార్. దీనిపైన మనం చెప్పగలుగుతారా? అదే సార్, ఇప్పుడు నాంపల్లి మండలంలో ఏంటంటే సార్, ఈ వర్షాకాలం వచ్చిన చలికాలం వచ్చిన రోగుల సంఖ్య మామూలుగా ఉన్నదానికన్నా డబుల్ అవుతుందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరు వ్యవసాయదారులు కాబట్టి కోతలు కోస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ ఆ డస్ట్ వల్ల ఎలర్జీస్, రైనైటిస్ అది రావడం సాధారణంగా ఉంటుంది. దానివల్ల జనాలు అనేది పెరుగుతున్నారు ఓపీ సంఖ్య. సో దాని తగ్గట్టు ఏంటంటే చాలామందికి జ్వరాలు ఉన్నప్పుడు మినిమమ్ మనము లైక్ ఫీవర్ అనేది ఒకవేళ టైఫాయిడ్ పాజిటివ్ వస్తే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. అది ఇవ్వాలంటే మినిమం 3 to 5 days ఉంటుందండి. సో నార్మల్ దానికి ఏంటంటే చాలా ఒకే రోజు ఒక 10 మంది వచ్చిన 6 వచ్చిన బెడ్స్ అనేవి 4 ఉన్నాయి మన దగ్గర, చిన్న పిహెచ్సి కాబట్టి. లైక్ దానికంటూ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్లు ఉంటున్నారు. సో దానికంటూ మేము ఆల్రెడీ వినతి పత్రం కూడా ఇచ్చాము మా డిస్టిక్ ఆఫీసర్స్కి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేమైనా ఉంటే చేంజ్ చేయమని. అండ్ ఇంకోటి మెడిసిన్స్ కూడా అండి కొంచెం షార్టేజ్ అయితే, ఇంజెక్షన్స్ సిరంజెస్ కూడా 3, 4, 4 months అవుతుంది. అది కూడా చెప్పాము. కానీ ఇండెంట్ పెడుతూనే ఉన్నారు కానీ అది మనకు వచ్చే ఫ్లోకి సరిపోవట్లేదు. మనకు 1 monthకి వచ్చే ఫ్లో ఏంటంటే వితిన్ 1 weekలోనే అయిపోతున్నాయండి. సో దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకొని మేము సొంతంగా లైక్ ఓన్ బిల్స్ పెట్టుకొని తెప్పించుకొని చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే కొంచెం లైక్ అన్నీ మేనేజ్ అవుతున్నాయండి. బట్ విల్ టేక్ కేర్ అండి, చూస్తాం సార్. మన దగ్గర కొంత సిబ్బంది కొరత కూడా ఉంది అని తెలిసింది. అది అవును సార్, అవునవును. సిబ్బంది కొరత అంటే అదే సార్, స్టాఫ్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా లేరు సార్ నాంపల్లిలో. సార్ మెయిన్ దానికి ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ లైక్ రిక్రూట్మెంట్ అయింది సార్, ఈ వీక్లో వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఈ రాబోయే ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి సార్, 30 నవంబర్కి. అది అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఈ 2 monthsలో అయితే రిక్రూట్ చేసేసుకొని వచ్చేద్దామని చెప్తున్నారు సార్ మేము అడిగితే. సో మ్యాక్సిమం ఈ 2 months లోపు అయితే అంత ఈక్వల్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు మీరు అందిస్తున్న మెరుగైన సేవలు ఇంకా బాగా అందించాలని చెప్పేసి మీరు ఇప్పుడు అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్కి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. O2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల ఎదుట ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరిక సురేష్ మాట్లాడారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాల ఎదుట ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరిక సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే గురుకుల విద్యార్థులలో సంక్షేమ హాస్టల్లో అన్నం తిని మరణిస్తున్నది ప్రపంచంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే అత్యధికమన్నారు. నారాయణపేట జిల్లాలలో కలుషిత ఆహారం తిని సంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో విద్యార్థులు పాముకాటికి గురై, ఆదిలాబాద్ జిల్లాలలో జిల్లా పరిషత్ స్కూల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అవస్థకు గురై మరణించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యార్థుల మరణాల పట్ల స్పందించకుండా విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటన్నారు. ఇది విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని 4 రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న మరణించిన శైలజ మృతిపై ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 11 నెలలుగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం, 25 లక్షల ఎగ్జిక్యూషన్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా నారాయణ శ్రీ చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉమ్మడి జిల్లా కో ఇన్ఛార్జ్ సుభాష్, జిల్లా కో కన్వీనర్ మహేష్, ఎన్జీ కాలేజ్ బాధ్యులు సమీర్, దిలీప్ కుమార్, రాఘవ్, రాకేష్ తదితర డిఎస్యు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
ధర్మ స్టూడెంట్స్ యూనియన్. చనిపోయిన శైలజ కుటుంబానికి 25 లక్షలు వెంటనే చనిపోయిన శైలజ కుటుంబానికి వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషన్ వెంటనే. ఈ గురుకులాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మరణాలని వెంటనే ధిక్కరించి అడగాలి. స్టూడెంట్స్ యూనియన్ వర్ధిల్లాలి. ధర్మ స్టూడెంట్స్ యూనియన్ వర్ధిల్లాలి. ధర్మ స్టూడెంట్స్ యూనియన్. చనిపోయినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థి శైలజ కుటుంబానికి న్యాయం చేయాలి వెంటనే. శైలజ కుటుంబానికి వెంటనే. యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా మీడియా మిత్రులకి మా ధన్యవాదాలన్న. గత కొన్ని రోజుల నుండి ఒక నెల కాలం పాటు నుండి వరుసగా వారంలో 3 సార్లుగా ఎంత సిగ్గుచేటువంటి ప్రభుత్వాలు 3 సార్లుగా జిల్లా పరిషత్ స్కూల్లో వారంలోనే 3 సార్లు ఈ యొక్క ఆహారం వికటించింది. దీన్ని చాలా బాధాకరంగా మేము దీన్ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులపైన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా తన యొక్క ప్రాణాన్ని కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో మరణించినటువంటి 9వ తరగతి స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి దీనికి సహకరించిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత కొన్ని రోజులుగా వారం రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ గురుకులాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, ఆ హాస్టల్స్లలో పిల్లలు చనిపోయినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వాలు పట్టించుకొని వైఖరి నడుస్తూ ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా పరిషత్లో చదువుతున్నటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి శైలజ ఈ గత 2 రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ పసిబిడ్డ ప్రాణం పోవడానికి అక్కడున్న ఆ ప్రభుత్వ ఆ ప్రిన్సిపల్స్లో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టరు దాని బాధ్యత వహించాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్లో అన్ని గురుకుల పాఠశాలలో చికిత్సలు పొందుతూ ఫుడ్ పాయిజన్లు అవుతూ వందలాది మంది ఇక్కడ చనిపోతున్నటువంటి సందర్భం ఎదురవుతున్నది. ఇంతమంది చనిపోయినా ఇంతమంది స్టూడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లాలో ధర్మ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి వందనాలు. అట్లాగే మొన్న జరిగినటువంటి విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు చాలామంది చనిపోవడం జరిగింది. అయితే 11 నెలలుగా జరుగుతున్నటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓకే, విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఎట్లాంటి స్పందన లేకపోతే ఇటువంటి యూనివర్సిటీల ద్వారా అట్లాగే చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే శుక్రవారం పట్టణ పరిధిలోని దుప్పలపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన అడోల్ఫ్ 7 ఇంజన్ ఆయిల్ అవుట్లెట్ను తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అడోల్ఫ్ 7 ఇంజన్ ఆయిల్ డీలర్ సయ్యద్ అష్రఫ్ మాట్లాడారు. శుక్రవారం పట్టణ పరిధిలోని దుప్పలపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన అడోల్ఫ్ 7 ఇంజన్ ఆయిల్ అవుట్లెట్ను తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అడోల్ఫ్ 7 ఇంజన్ ఆయిల్ డీలర్ సయ్యద్ అష్రఫ్ మాట్లాడుతూ, వాహనంలో ఇంజన్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి ఆయిల్ను నాణ్యమైనదే వినియోగించాలని, లేనిచో ఇంజన్లో అనేక సమస్యలు తలెత్తుతాయని, దానికి పరిష్కారంగా వాహనదారుల సౌలభ్యం కోసం 2022లో అడోల్ఫ్ ఇంజన్ ఆయిల్ డీలర్షిప్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా నేడు కంపెనీ వారి సూచన మేరకు అవుట్లెట్ను ఏర్పాటు చేశామని, తమ వద్ద ఇంజన్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి వాహన చెక్కింగ్ని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి షరీఫ్, నసీరుద్దీన్, చంద్రశేఖర్, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
అష్రఫ్ బైక్ వర్క్స్ అనేసి 1992లో ఎస్టాబ్లిష్ చేశాను నేను గ్యారేజ్ సర్వీస్ ఇస్తున్నాను. నా కస్టమర్స్ ఉన్నారు, దాదాపు ఒక 10,000 కస్టమర్స్ ఈరోజు సర్వీస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే బండిలో ఫస్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇంజన్ ఆయిల్ అనేది క్వాలిటీ ఉండాలి, అందులో చాలా టెక్నాలజీగా ఉండాలి. ఆయిల్ దగ్గర చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంది. ఈ ఆయిల్ అనేది ఈ మధ్య మనం మీద కొన్ని కొత్త మంచి కంపెనీలు ఉన్నాయి వాడుతున్నాం, కానీ అందులో డూప్లికేట్ సేమ్ నోట్లే తయారవుతున్నాయి. మనకు ఇప్పుడు డబ్బా లేబుల్ ఏముంది తయారవుతుంది, వాళ్ళు కూడా పప్పులో కాలేసేసి ఏం చేస్తున్నారంటే ఆయిల్ వేసేస్తారు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసేసి చూసి నేను 2022లో డీలర్షిప్ తీసుకున్నానండి. ఎడాఫ్ ఇంజన్ ఆయిల్ అనేసి ISO సర్టిఫైడ్ కంపెనీ, ఇది 2015లో జెన్యూన్ ఆయిల్. ఇది నేను దాదాపు శుక్రవారం మోత్కూర్ టౌన్లోని సుందరయ్య కాలనీలో బహిరంగ సభ కరపత్రం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు. శుక్రవారం మోత్కూరు టౌన్లోని సుందరయ్య కాలనీలో బహిరంగ సభ కరపత్రం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $105 ఒక బెరెల్ ఉన్నప్పుడు $55 అందుబాటులో ఉన్న లీటర్ పెట్రోలు నేడు $72 ఒక బెరెల్ ఉండగా లీటర్ పెట్రోలు $109 ఉందని, బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు ఇది నిదర్శనమని తెలియజేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజలను కష్టాలు పాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడుతున్న CPIM బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, నాయకులు MD తహారా, తాటి సావిత్రమ్మ, మమత, నాగమ్మ, అనసూయ, భవానీ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు CPM పార్టీ జిల్లా మహాసభలు డిసెంబరు 15, 16, 17 చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా మోత్కూరు పట్టణ కేంద్రంలో సుందరయ్య కాలనీలో CPM పార్టీ కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం గారు మాట్లాడాలని కోరుతున్నాం. జయప్రదం చేయండి. చౌటుప్పల్లో 15న జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయండి. డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో చౌటుప్పల్లో జరిగే CPM మహాసభలను జయప్రదం చేయండి. ప్రజలారా, చౌటుప్పల్లో డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో CPM జిల్లా 3వ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభల ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 15న చౌటుప్పల్లో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది తప్ప వాటిని నెరవేరుస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలని చెప్పి అంతకు మించిన వాగ్దానాలు కూడా చేసిన పరిస్థితి ఉన్నది. కానీ వాటి అమలు పైన శ్రద్ధ పెడుతున్న పరిస్థితి లేదు. ఇవాళ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఇవాళ ప్రజలని మరింత భారాలు పెంచుతూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ నిత్యావసర ధరలు పెరిగినాయి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. వాటిపైన మాత్రం GST పెట్టని పరిస్థితి ఉన్నది. అన్ని ధరలకు కారణం ఇవాళ మోడీ విధానాలు. కార్మికులకు, రైతులకు, ప్రజలకు నష్టం చేసే కేంద్ర మతోన్మాద విధానాలను కూడా ఈ బహిరంగ సభలో నాయకులు వివరిస్తారు. దానికి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న డిసెంబర్ 15 బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం, ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ చింతపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం, ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ చింతపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని మాలల పట్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం మాలల సింహగర్జన నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం మొదలుపెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, 2014 నుండి నేటి వరకు గురుకులాలు, ఓవర్సీస్ విద్యారంగంలో లబ్ధి పొందిన మాల మాదిగ ఉపకులాల వారీగా లెక్కలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ఏకం కావాలని, డిసెంబర్ 1న జరిగే హలో మాల చలో హైదరాబాద్ మాలల ఆస్తితత్వం ఆత్మగౌరవం పోరాటానికి హైదరాబాద్లో జరిగే పెరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభను ఉద్యోగులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, మహిళలు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ జంగం కరుణాకర్, కట్ట సైదులు, జిల్లా కో కన్వీనర్ కట్ల మురళి, జిల్లా కో కన్వీనర్ అశోద రవి, జిల్లా కో కన్వీనర్ గాలి వికాస్, సూర్యాపేట మండల కన్వీనర్ టీం జిల్లా కో కన్వీనర్లు నామ నాగయ్య, అనుములపూరి జానకిరాములు, అనుములపూరి భద్రాచలం, ఎడ్ల ముక్కంటి, బొల్లెద్దు దశరథ, సంపత్ సాయి, శబరి, భీం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం ఒరిజినల్ భారత రాజ్యాంగం జై మాల జై మాల జై మాల జై మాల హలో మాల చలో హలో మాల చలో హైదరాబాద్ సింహగర్జన బహిరంగ సభని జయప్రదం చేయండి. డిసెంబర్ 1న జరగబోయే హలో మాల చలో హైదరాబాద్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని జయప్రదం చేయండి. మానవ సింహగర్జన బహిరంగ సభని జయప్రదం చేయండి. మానవ సింహగర్జన బహిరంగ సభని పత్రికా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే ఎస్సీ వర్గీన వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్లకి మరియు కో కన్వీనర్లకి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల కన్వీనర్ గారికి, కో కన్వీనర్ గారికి ధన్యవాదాలు. మరి ఆగస్టు 1న ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే వచ్చిందో దాన్ని వర్గీకరణని నిరసిస్తూ డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జన సభను అత్యధిక సంఖ్యలో లక్షలాదిగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా రాజ్యాంగ హక్కులని పరిరక్షిస్తూ మాలల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మరి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క మహిళను, విద్యార్థులను, డాక్టర్లను, కర్షకులను, ఉద్యోగస్తులను, విద్యార్థులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాలలపై ప్రతి రాజకీయ పార్టీ ఒక అక్కస్తో మరి వారిని దూరం పెట్టడం, ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పుని స్వాగతిస్తూ మాలని ఏదో దోషులుగా ఇట్లా నిలబెట్టి చేయడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మాలల ఐక్యతతో మనం ఈ దేశ రాజకీయాన్ని శాసించే విధంగా ఐక్యంగా ఉండాలని, అదే ఐక్యతతో ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రేపు డిసెంబర్ 1 నాడు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని వేదిక నుండి పిలుపునిస్తున్నాము.
మరి గత 30 సంవత్సరాలుగా మాదిగ సోదరులు మాలల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ మాలల్ని వాళ్ళ సమాజంలో ఒక దోషిగా నిలబెట్టడం జరిగింది. మరి ఆ అబద్ధాలను తిప్పికొడుతూ రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల సింహగర్జనను మాలలను చైతన్యం చేయడం కోసం మాలల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాము. మరి సోదరులు ఏమంటుందంటే మాలలే లబ్ధి పొందారంటుండ్రు. మరి మాలలు ఎక్కడ లబ్ధి పొందారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి 2014 సంవత్సరం నుంచి మరి గురుకులాలలో ఎన్ని సీట్లు పొందిండ్రు, దళిత బంధువులు ఎన్ని సీట్లు పొందిండ్రు, అవుట్సోర్సింగ్లో ఎన్ని సీట్లు పొందిండ్రు, మరి అనేక స్కీములలో దాదాపుగా ప్రభుత్వం దగ్గర ఉన్న 16 స్కీముల్లో ఎవరి లబ్ధి పొందారో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, దాని మీద నిజాలు నిగ్గు తేల్చాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే మరి మాలలను అనేక విధాలుగా ఎక్కడ ఆఫీసుకు పోయినా ఎక్కడికి పోయినా కూడా మీరు ఎక్కడ ఉండయ్యా, వాళ్ళు ఏమని ప్రచారం చేసిందంటే మాలలు 10% ఉన్నారు, మేము 90% ఉన్నాం అంటున్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాలలు 60% ఉన్నారు. కాకపోతే మాకంటే ఒక 2-3% ఎక్కువ ఉండొచ్చు. కానీ అది మరి ఆ అబద్ధాన్ని తిప్పికొట్టడం కోసం ఇవాళ సింహగర్జనను నిర్వహిస్తున్నాం. ఆ సింహగర్జనకు సూర్యాపేట జిల్లా నుండి మేధావులు డిసెంబర్ 1వ తేదీన తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కీర్తిశేషులు పోలీస్ పుట్టకొక్కుల కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని కోరుతూ శుక్రవారం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 1వ తేదీన తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కీర్తిశేషులు పోలీస్ పుట్టకొక్కుల కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని కోరుతూ శుక్రవారం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్క ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ అడుగుజాడుల్లో నడుస్తూ ముదిరాజ్ జాతి సమగ్ర అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. డిసెంబర్ 1 నాడు గ్రామాన అన్ని మండల జిల్లా కేంద్రాలలో కీర్తిశేషులు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ కృష్ణయ్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని, వర్ధంతి జయంతులు ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు యాదయ్య ముదిరాజ్, మహాసభ మండల నాయకులు వెలుగు వెంకటాద్రి ముదిరాజ్, వెలుగు జైలేందర్ ముదిరాజ్, నకినమోని సతీష్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్, రాంబాబు ముదిరాజ్, చాడకొండల్ ముదిరాజ్, తూటిపల్లి హరికృష్ణ, గణేష్ ముదిరాజ్, చాడ యాదయ్య ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, పవన్ ముదిరాజ్, మహాసభ వివిధ విభాగాల నాయకులు, ముదిరాజ్ కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చనిపోవడం చాలా బాధాకరం. మనకు తెలంగాణ వీరుడు, ఆయన దివాలతో కాల్చుకొని చనిపోయింది కాబట్టి ఆ జిల్లాలో ప్రతి జిల్లాలో అయినా ఆయన స్థూపం కట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, పోలీస్ కృష్ణయ్య అమర్ హై, పోలీస్ కృష్ణయ్య అమర్ హై, పోలీస్ కృష్ణయ్య అమర్ హై, అమర్ హై, అమర్ హై, పోలీస్ కృష్ణయ్య అమర్ హై, అమర్ హై, అమర్ హై, పోలీస్ కృష్ణయ్య అమర్ హై, జోహార్ పోలీస్ కృష్ణయ్య, జోహార్ జోహార్, జోహార్ పోలీస్ కృష్ణయ్య, జోహార్ జోహార్, మలిదశ తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య, జోహార్, మలిదశ తొలి అమరుడికి పోలీస్ కృష్ణయ్యకు జోహార్లు, మలిదశ తొలి అమరుడు అయిన పోలీస్ కృష్ణయ్యకు జోహార్లు, తెలంగాణ కోసం రివాల్వర్తో కాల్చుకున్న పోలీస్ కృష్ణయ్యకు జోహార్లు, జోహార్ జోహార్, జై ముదిరాజ్, 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 ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. విజయం ముదిరాజ్ కృష్ణయ్య గారు తెలంగాణ గురించి అమరుడైనారు. రివాల్తో కాల్చుకుని అమరుడైంది కాబట్టి ఈ తెలంగాణ కోసం బిడ్డ ప్రాణాలు వదిలింది కాబట్టి అలాంటి తెలంగాణ పోరాటం వీరులకు అమరసూపాన్ని కట్టాలని, ఎందుకంటే మా కుల తరపున కానీ మా అందరూ ఇంతకుముందు ఈ తెలంగాణ గురించి చాలామంది ఎంతోమంది నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు కూడా ఇదైనారు. కాబట్టి అందులో ఈయన ఒక ఆయన మేను. కాబట్టి ఈయనని ప్రతి జిల్లాలో విగ్రహం ప్రతిష్ఠించాలని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వారిని కోరుతున్నాము. ఎందుకంటే మన తెలంగాణ కొరకు తన ప్రాణాదులు కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఏ పార్టీ అయినా ఎవరైనా కావచ్చు. కానీ ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మా గవర్నమెంట్లో కంపల్సరీ విగ్రహాలు ప్రతి జిల్లాలో విగ్రహాన్ని నిరూపించాలని కోరుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. తెలంగాణ ముదిరాజ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు. మరి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఆదేశాల మేరకు మరి ఈరోజు నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కేంద్రంలో పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారు మరి డిసెంబర్ 1న రివాల్వర్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది. వారి వర్ధంతి సందర్భంగా మరి గుర్రంపూడి మండల కేంద్రంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరించి ప్రతి గ్రామంలో కూడా పోలీస్ కృష్ణయ్య వర్ధంతి జరపాలని చెప్పేసి ముదిరాజులను కోరుతుండడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రభుత్వమే ఉన్నది. మరి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వారి విగ్రహం ఆవిష్కరించాలని మేము ప్రతిసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వమే లాంఛనంగా వారి వర్ధంతి కానీ జయంతి కానీ నిర్వహించాలని చెప్పి ప్రతిసారి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈసారి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వము మరి మన గౌరవ ఈయన పోలీసు అమరుడైనటువంటి కృష్ణయ్య ముదిరాజ్ గారి విగ్రహాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రానున్న రోజులలో ఒకవేళ విగ్రహాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరుగుతున్నది. మరి అదేవిధంగా రేపు డిసెంబర్ 1న ప్రతి గ్రామంలో ముదిరాజులు ఉన్న ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులు ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి ఆ పోలీస్ కృష్ణయ్య అమరుడైన రోజు కాబట్టి ఆ రోజు వర్ధంతి జరపాలని చెప్పేసి నల్గొండ జిల్లా ముదిరాజ్ మహాసభ పక్షాన కోరుతున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై ముదిరాజ్. 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ వారు నిర్వహించిన మల్కప్ క్రీడ యొక్క రాష్ట్రానికి ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయి మల్కప్ కొరకు ప్రతిభావంతులను గుర్తించడానికి కల్వకుర్తి మండలం రఘుపతిపేట ఎన్నికల ప్రక్రియలో శుక్రవారం అండర్ 14, 17, 19 బాలురు బాలికలకు అదేవిధంగా అండర్ 14, 17, 19 బాలుర బాలికల టీం ఛాంపియన్షిప్ స్పర్ధలు నిర్వహించడం జరిగింది. వీటిలో ప్రతిభ కనబర్చి వివిధ విభాగాలలో మెడల్స్ సాధించిన ట్రినిటీ బాలబాలికలకు మండల విద్యాశాఖ అధికారి గురువారం మెడల్స్ ఛాంపియన్షిప్ బహుకరించారు. 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ వారు నిర్వహించిన మల్కం క్రీడ యొక్క రాష్ట్రానికి ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయి మల్కం కొరకు ప్రతిభావంతులను గుర్తించడానికి కల్వకుర్తి మండలం రఘుపతిపేట ఎన్నికల ప్రక్రియలో శుక్రవారం అండర్ 14, 17, 19 బాలురు బాలికలకు అదేవిధంగా అండర్ 14, 17, 19 బాలుర బాలికల టీం ఛాంపియన్షిప్ స్పర్ధలు నిర్వహించడం జరిగింది. వీటిలో ట్రినిటీ బాలబాలికలు కనబరిచిన ప్రతిభ అండర్ 14 బాలికలు టీం ఛాంపియన్షిప్ 2వ స్థానం, అండర్ 17 బాలికల విభాగం టీం ఛాంపియన్షిప్ 2వ స్థానం, అండర్ 19 టీం ఛాంపియన్షిప్ 1వ స్థానం, అదేవిధంగా అండర్ 14 బాలుర టీం ఛాంపియన్షిప్ 2వ స్థానం, అండర్ 17 బాలుర టీం ఛాంపియన్షిప్ 3వ స్థానంతో పాటు వ్యక్తిగత స్పర్ధల అండర్ 14 బాలికల విభాగంలో కె అక్షిత 3వ స్థానం బ్రౌన్స్, అండర్ 17 బాలికల విభాగంలో ఎన్ లోహిత 3వ స్థానం బ్రౌన్స్, 19 బాలికల విభాగంలో ఎం సహస్ర 1వ స్థానం బ్రౌన్స్, అండర్ 17 బాలుర విభాగంలో ఎస్ శ్రీహర్ష 3వ స్థానం బ్రౌన్స్ మెడల్స్ గ్రహించిన విద్యార్థులను ట్రినిటీ పాఠశాలలో మండల విద్యాధికారి గురువారావు మోడల్స్ ఛాంపియన్షిప్ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ఉద్దేశించి చదువుతో పాటు వ్యాయామం, పౌష్టికాహారం తప్పనిసరి అని, ఈ రోజులలో చాలా పాఠశాలలు విద్య మీదనే ఏకాగ్రత చేస్తూ మెదడు ఇచ్చిన ఆజ్ఞలను శరీర భాగాలు అనుకరించలేని పరిస్థితులు విద్యార్థులకు వచ్చిందని, కానీ ట్రినిటీ విద్యా సంస్థ చదువుతో పాటు క్రీడలు ముఖ్యంగా అతి కష్టమైన మల్కం నేర్పడం అభినందనీయమైనదని, దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని అభినందిస్తున్నానని అన్నారు. మున్ముందు అన్ని క్రీడలలో జాతీయ స్థాయిలో ట్రినిటీ విద్యార్థులు
నిలబడాలని కోరుకుంటున్నానన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో పీఈటీ సంఘ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎస్జీఎఫ్ మండల అధ్యక్షులు బిక్కు నాయక్, ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, కోచ్ గోపాల్, మహేష్, కిరణ్, సుమతి, కృష్ణమోహన్ పాల్గొన్నారు. చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో బల్లి మధుసూదన్, రమణమ్మ దంపతులు వారి కుమారుడు శివాజీ అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో బల్లి మధుసూదన్, రమణమ్మ దంపతులు వారి కుమారుడు శివాజీ అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అయ్యప్ప స్వామిని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకులు తోర్పునూరి నరసింహగౌడ్, సన్నిధానం గురుస్వాములు చెరుకు అశోక్ గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, ఐతగోని శ్రీను గౌడ్, సవ్వోజు మల్లేష్ చారి, కల్లెం నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, పోల్దాస్ రాజు, మారగోని గణేష్ గౌడ్, చెరుకు రామగౌడ్, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మలిగే రవి, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, మేకల అనిల్, దేశగోని రాజు, సన్నిధానం స్వాములు మీసాల శ్రీకాంత్, జగన్, చెరుకు రాకేష్ గౌడ్, మలిగే సాయి, మార్గం శేఖర్, మోహన్, కృష్ణ, హర్ష గౌడ్, అప్పిడి శేఖర్ రెడ్డి, శివ, ఆందోజు సన్నిచారి, చెవగోని శ్రవణ్, సురేష్, శ్రీకాంత్, గుండు రాజు, గంట నరేందర్, సాగర్, ఉష్కాగుల బోసు, భానుకొండ శశిధర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీ బొమ్మకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీ బొమ్మకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టమని, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణమని, దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ బాటలో నడవాలని అన్నారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు తెలంగాణ బాపు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న చారిత్రక రోజని తెలిపారు. కౌన్సిలర్ రాయాపురం నరసింహులు, బేతిరాములు, కందుల శంకర్, మోరిగాడి వెంకటేష్ గౌడ్, మూర్తాల రమణారెడ్డి, పత్తి వెంకటేష్, కుండె సంపత్, పాసికంటి శ్రీనివాస్, కర్రె అశోక్, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, చింటూ, కటకం బాలరాజు, పూల శ్రవణ్ కుమార్, ఎండి గొరేమియా, ఎండి ఫయాజ్, గట్టు రాజు, కటకం మల్లేశం, ఎండి జమాల్, అరుణ, వసంత తదితరులు పాల్గొన్నారు. జోహార్లు తెలంగాణ అమర వీరులకు, జోహార్లు తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ అమర వీరులకు, జోహార్లు తెలంగాణ అమర వీరులకు, జోహార్లు తెలంగాణ అమర వీరులకు, జై కేసీఆర్, జై కేటీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా తప్ప తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించేదాకా నేను ఈ దీక్ష విడమనని శపథం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీక్షా దివస్ పేరుతోటి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
ఈ దివస్ పేరుతోటి అనేక ప్రాంతంలో అనేక గ్రామాలలో మండలాలలో కేసీఆర్ దీక్షా దివస్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు వాళ్ళ కన్న కళలు దాదాపు నెరవేరే దశలో ఇలా కావాలనే కుట్రపూరితంగానే ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ఉండొద్దు, ఈ టీఆర్ఎస్ ఉంటే మాకు మనగడ లేదన్న పార్టీలు ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేసినాయి. ప్రజల తీర్పును కూడా 10 సంవత్సరాలు ఏకదాటిగా సీఎంగా చేసి తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్యక్రమాలు, ప్రజల సంక్షేమాలే మన ప్రత్యేక ధ్యేయం అని చెప్పేసి ముందుకెళ్ళిన సందర్భం. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి గద్దెనెక్కిన సందర్భం మరి 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ చేసే విద్యార్థులకు మరి స్కూటీలు ఇస్తామన్నారు. మరి పేదలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు రైతు బంధు 10,000 ఇస్తా ఉన్నారు. మరి మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్నో రకరకాల అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి దించాలంటే ఇది మంచి ఉద్దేశము, ఇదొక అవకాశము. ఎందుకంటే ప్రజలందరూ కూడా మేము తప్పు చేసినాం, మేము మళ్ళీ మా కేసీఆర్ కావాలి, మేము మళ్ళీ కేసీఆర్ గారిని మా అయ్య గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ తిరగబడి ఇప్పుడు ముందుకు వెళ్ళే పరిస్థితిలో దీక్షా దివస్ సందర్భంగా ఆలేరులో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 2009 నవంబర్ 29 రోజు దీక్షా దివస్ కేసీఆర్ గారు కరీంనగర్లో స్టార్ట్ చేస్తే ఆ స్ఫూర్తితోటి తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు, విద్యార్థులు, మేధావులు అంతరేకమై దీక్షా దివస్ను విజయవంతం చేస్తూ ఈనాటికి 19 ఏళ్ళు జరిగింది. దాంతో తెలంగాణ ఏర్పాటు సుగమమైపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఆస్థానా హజ్రత్ సయ్యద్ అహ్మద్ బదియుద్దీన్ షేక్ కుత్బుల్ జిందాషా మదర్ సాహిబ్ ఉర్సు ఉత్సవాలు హజ్రత్ మదార్ హుసేన్ అలీ బృందంతో ఘనంగా గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఆస్థానా హజ్రత్ సయ్యద్ అహ్మద్ బదియుద్దీన్ షేర్ కుబ్దుల్ జిందాషా మదర్ సాహెబ్ ఉర్సు ఉత్సవాలు హజ్రత్ మదార్ హుస్సేన్ అలీ బృందంతో ఘనంగా గంధం ఊరేగింపుతో బైపాస్లో గల జిందాషా మదర్ బాబా దర్గా వరకు ఫకీర్లతో మర్బా బృందాలతో గంధంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దంబాల్ ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి నటుడిలో ఓ దర్శకుడు ఉండకపోవచ్చేమో కానీ ప్రతి మంచి దర్శకుడిలో ఖచ్చితంగా ఒక గొప్ప నటుడు ఉంటాడు. దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ వంటి మహాదర్శకులు మొదలుకొని భాగ్యరాజా, విజయ్ సేతుపతి, ఎస్జే సూర్య, కాశీ విశ్వనాథ్, దేవిశ్రీ ప్రసాద్, అవసరాల శ్రీనివాస్, తరుణ్ భాస్కర్ వంటి వారు అందుకు మంచి ఉదాహరణలు. ఈ జాబితాలో తన పేరు సగర్వంగా చేర్చుకోవడమే కాకుండా నటుడిగా సెంచరీ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు డైరెక్టర్, కర్నెట్, డీసెంట్ యాక్టర్ గూడా రామకృష్ణ. దర్శకరత్న దాసరి దగ్గర మజ్ను చిత్రంతో సహాయ దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన గూడా రామకృష్ణ ఎత్తులు పల్లాలు చూస్తూనే అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అయ్యప్ప అనుగ్రహంతో తారక ప్రభుని దీక్ష మహిమలు చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత సన్నజాజి, పెళ్ళాం వచ్చింది, జగద్గురు, శ్రీ షిరిడి సాయిబాబా చిత్రాలు తెరకెక్కించారు. జగద్గురు, శ్రీ షిరిడి సాయిబాబా చిత్రం ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2009లో ఎంపికపై ఉత్తమ దర్శకుడిగా సరోజినీ నాయుడు స్మారక నంది పురస్కారం పొందడం రామకృష్ణ సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. దాసరి అనుంగు శిష్యుడు కావడం వలన ప్రతీకారంగంతోనూ అనుబంధం కలిగిన గూడా రామకృష్ణకు ఇటు రాజకీయాల్లోనూ తగిన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీజేపీ ప్రచార కమిటీలో ఉన్న రామకృష్ణ కంచె చిత్రంతో నటనకు శ్రీకారం చుట్టారు. తను నటించిన సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, చలో, క్రాక్, సైరా, సాహో, గాడ్ ఫాదర్ తదితర భారీ చిత్రాలతో తనకంటూ చిన్న గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఇప్పటికీ 70 పైచిలుకు చిత్రాలు చేసి ఉండడం గమనార్హం. ఒక దర్శకుడిగా నిర్మాతల కష్టాలు నాకు బాగా తెలుసు. అందుకే పాత్ర నచ్చితే పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోను. అవసరమైతే నా కాస్ట్యూమ్స్ నేనే కుట్టించుకుంటాను అంటారు గూడా. ఇటీవల విడుదలైన మంచు లక్ష్మి, సంజీవ్ మేఘోటిల ఆదిపర్వం నటుడిగా తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్న ఈ బహుముఖ ప్రతిభాశాలి తన ఏకైక కుమార్తెను సివిల్స్కు అటెంప్ట్ చేసే స్థాయిలో తీర్చిదిద్ది ఘనంగా పెళ్లి చేసి తన బాధ్యతలు నెరవేర్చుకొని ఇకపై నటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని దైవానుగ్రహంతో పలువురు దర్శకులు పిలిచి అవకాశాలిస్తున్నారని సంతోషంగా చెబుతున్నారు. నటుడిగా తీరుబడి ఉన్నప్పుడే పాలిటిక్స్, రియల్ ఎస్టేట్ తప్ప సినిమాలకే తన ఫస్ట్ ప్రియారిటీ అని చెబుతున్న గూడా రామకృష్ణను నేరుగా సంప్రదించాలనుకునేవారు 9391327601కి కాల్ చేయవచ్చని వారు పేర్కొన్నారు. మోతే మండలం రావిపహడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. మోతే మండలం రావిపహడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఫ్యాక్టరీ
పూర్తి అయితే చుట్టూ 10 కిలోమీటర్ల వరకు నివసిస్తున్న ప్రజలు చర్మ, శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్, లివర్, గుండె జబ్బులు, బ్రెయిన్ ట్యూమర్ లాంటి వివిధ రకాల కోలుకోలేని రోగాలకు గురవుతారు అన్నారు. అదేవిధంగా నీరు, గాలి, భూమి కాలుష్యమై పంటలు పండకుండా భూమి అంతా ఎడారిగా మారుతుంది అన్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దొడ్డిదారులో అనుమతులు తెచ్చుకొని ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల రావిపహడ్, అప్పన్నగూడెం, బురకచెర్ల, శెట్టిగూడెం, సర్వారం, కోటపాడు సంబంధిత తండాల ప్రజలు జీవించే పరిస్థితులు కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి కలెక్టర్ స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపి అనుమతులు రద్దు చేయాలని కోరారు. లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పార్టీ జిల్లా నాయకులు వాసపల్లయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య, అంబటి భిక్షం, వీరబాబు, హరిబాబు, దిలీప్, సూరం రేణుక, సంతోషిమాత, జయమ్మ, లక్ష్మి, పావని, మరియమ్మ, రేష్మ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు. నిలిపివేయాలి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే. రావుపేట గ్రామంలో నిర్మాణం చేపట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్. సిపిఐఎంఎల్ మాస్ లైన్. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్. సిపిఐఎంఎల్ మాస్ లైన్. నిలిపివేయాలి ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే. రద్దు చేయాలి ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే. ఇథనాల్ ఫ్యాక్టరీ మనకొద్దురా బాబో. ఇథనాల్ ఫ్యాక్టరీ అరే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఓరనా అరే సాగు నీరు, తాగు నీరు పంటలన్నీ దెబ్బతింటాయి. అరే సాగు నీరు, తాగు నీరు పంటలన్నీ దెబ్బతింటాయి. అన్నా మనము తినే ఆహారం కలుషితమైపోతుంది. అరే వద్దురా బాబో ఇథనాల్ ఫ్యాక్టరీ మనకొద్దురా బాబో. ఇథనాల్ ఫ్యాక్టరీ అన్నా ఓ నాయనా అలా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వలన అరే మనుషుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి. గుండె, కాలేయము, కిడ్నీ వ్యవస్థ పాడైపోతుంది. ఈ ఫ్యాక్టరీ వలన అయ్యా మనకు మేలేమో గాని లాభమేమో గాని వినాశకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఈ యొక్క రావిపాడు పరిసర ప్రాంతాల సూర్యాపేట జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అలా అలా వద్దురా బాబో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దురా బాబో. అరే వద్దురా బాబో ఇథనాల్ ఫ్యాక్టరీ. అరే ప్రతి పల్లె అలా ప్రతి ఇల్లు, ప్రతి పల్లె కలుపుకొని పోరుదాము. ప్రతి ఇల్లు, ప్రతి పల్లె. సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు శివార్లలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతూ ఉంది. ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని, దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దిల్వాల్పూర్లో ప్రజల చైతన్యంతో ఫ్యాక్టరీని రద్దు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో
ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల 8 మంది చచ్చిపోయారు. ప్రజలంతా కూడా అనేక వ్యాధుల పాలవుతున్నారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీ వస్తే 1-2 సంవత్సరాల తర్వాత ప్రజలకు చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సరు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చి అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్ పాలవుతారు. అదేవిధంగా భూమి కాలుష్యమై పంటలు పండకుండా ఎడారిగా మారేటువంటి హెడ్లైన్స్ మరోసారి. ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్న యాదవులకు బ్యాంక్ అకౌంట్లను రిలీజ్ చేయాలని కలెక్టర్ని కోరిన మునుగోడు ఎమ్మెల్యే. తెలంగాణ సాధనలో దీక్షా దివాస్ చారిత్రాత్మక ఘట్టమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వాడపల్లి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన స్వామివారి మాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న భువనగిరి మాజీ ఎమ్మెల్యే గుమ్మిడి సునీత మహేందర్ రెడ్డి. కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమానికి ప్రజలు సహకరించాలన్న నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్. విద్యార్థులు మరణిస్తుంటే స్పందించకుండా విజయోత్సవాల అనే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మ స్టూడెంట్ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరిక సురేష్. వాహనంలో ఇంజన్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి ఆయిల్ను నాణ్యమైనదే వినియోగించాలని, లేనిచో ఇంజన్లో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్. డిసెంబర్ 15న చోటుపల్లిలో జరిగే సిపిఐఎం జిల్లా బహిరంగ సభను జయప్రదం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలన్న మాలల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వీచాల వేణు బలరాం, ఉద్యోగుల సంఘాల జిల్లా కన్వీనర్ చింతపల్లి వెంకటేశ్వర్లు. గుర్రంపూడిలో మళ్లీ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ. మల్కం క్రీడ యొక్క రాష్ట్రానికి ఎంపికైన విద్యార్థులను అభినందించిన మండల విద్యాధికారి గురువారావు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన బల్లి మధుసూదన్ రమణమ్మ దంపతులు, వారి కుమారుడు. దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ బాటలో నడవాలన్న మున్సిపల్ చైర్మన్ వస్పతి శంకరయ్య. ఉర్సు ఉత్సవాల సందర్భంగా హజ్రత్ మదార్ హుస్సేన్ అలీ బృందంతో ఘనంగా గంధం ఊరేగింపు. మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ అన్న దర్శక నటుడు గూడా రామకృష్ణ. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలన్న కొత్తపల్లి శివకుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.